హలో అండి. వైజాగ్ వెళ్ళాము అంటే మోస్ట్లీ దగ్గరున్న ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేస్తామండి. ఎందుకు అంటే ఎక్కువ టైమ్స్ వెళ్ళాం కదా, ఎప్పుడో ఒక్కసారి. నేనైతే వెళ్తూ ఉంటాను. మా సతీష్ గారు రావడం అయితే కొంచెం రేర్ అండి. ఏమన్నా ఫెస్టివ్స్ కానీ ఇంపార్టెంట్ పనులు ఉంటే కానీ వస్తారు. ఈసారి అయితే ఇంక అందరం కలిసి వెళ్ళాం కదా, అందుకని చెప్పి ఎక్కడికి వెళ్తున్నాము అంటే కొండకర్ల ఆవా అండి. ఇది ఎర్లీ మార్నింగ్ 5:30, 6 ఆ టైంలో వెళ్తే చాలా బాగుంటుందట. కానీ మేము వెళ్ళేటప్పటికి 10:30 అయిందండి. అప్పటి వరకు వర్షం పడి మబ్బులున్న సిచ్యువేషన్ ఉండే అండి. కానీ ఈ ఒక్కరోజు మేము వెళ్ళిన రోజు మాత్రం ఎండ వీపులు కాలిపోయినాయండి. అంత ఎండ ఉంది. సో అందుకని అంటారేమో మనకి ఎప్పుడు కూడా మనం అనుకున్నట్లుగా ప్రకృతి ఉండదు అని. అయితే ఇక్కడ సమ్ డిస్టెన్స్ ఇట్లా వాటర్ మీద ఇట్లాంటి ట్యాంక్ టైప్ వేసారండి. ఇవన్నీ నడుచుకుంటూ వెళ్ళాలి. టబ్స్ లాగా ఉన్నాయి, చాలా డిస్టెన్సే ఉన్నాయి. ఇంకా చుట్టూతా కూడా పడవలు అవి ఉన్నాయి. మేము 4 మెంబర్స్ వెళ్ళాము. అత్తమ్మ, నేను, కామేష్ గారు, సతీష్ గారు వెళ్ళాము. అయితే అక్కడ నుంచి మళ్ళీ చుట్టాలు వచ్చారండి. మొత్తం 2 బోట్స్ మాట్లాడుకుని వెళ్ళాము. ఇంకా మేమైతే మాత్రం ఫుల్ ఎగ్జైటెడ్ అండి. నేనైతే ఫస్ట్ టైం అదిగా చూడండి ఇక్కడ వరకు అంటే హాఫ్ డిస్టెన్స్ వరకు కూడా ఈ టబ్స్తో వే అనేది వేశారు. మా యోగి అయితే దీని మీద నడిపిద్దామని చెప్పి దింపితే భయపడుతుంది. అది ఏమంటారు, పైకి కిందకి తేలుతూ ఉంటాయి కదా, భయపడుతోంది. ఇంకా కొంచెం సేపు ఆడి బోట్స్ అయితే మాట్లాడుతున్నారండి. 2 బోట్స్ మాట్లాడుతున్నారు. అండ్ అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మధ్యలో ఫోటోషూట్ అయితే అవుతుందండి. వామ్మో, వాళ్ళు ఎంతసేపు ఎండలో ఎట్లా ఉన్నారో మనకైతే తెలీదు. మేమైతే కొంచెం సేపు కూడా కూర్చోలేకపోయామండి. ఇంకా మా యోగి అయితే కొంచెం భయపడింది ఫస్ట్, తర్వాత అలవాటు అయిపోయింది. ఇంకా బోట్స్ మాట్లాడడానికి వెళ్ళారు కదా, 2 బోట్స్ మాట్లాడారు. ఇంకా బోట్స్ రాగానే బోట్స్లో ఎక్కేసి లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాము. భూదారిలో నీలంబరి మా సీమకే చీనంబరి వెతను తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి ఏసై చాపచోర్సై నావబార్సై వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగిరి గోదావరి ఊగిందిరి చేలువలి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి. సరే, దూరం వెళ్ళిన తర్వాత తామర పూలు అక్కడొకటి కనిపించాయండి. అయితే మేము కోసుకుందాం అనుకుంటే దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఇది మార్నింగ్ టైంలో వస్తే మొత్తం కొలనంతా ఉంటాయంటండి. 7 o'clockకి కోసుకెళ్ళిపోతారంట. ఇంకా మాకు దొరికినంత వరకు కోసుకున్నాము. ఏం పర్లేదు, కోసుకోవచ్చమ్మా అని అన్నారు. అందుకని కోసుకున్నాము. ఈసారి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అయితే వీడియోస్ అయితే మంచిగా తీసుకోవాలండి. ఏమవుతుంది అంటే మెమరీగా ఉంటాయి కదా అని తీసుకుంటుంటే మనకి ఏమంటారు, తీయడానికి ఇబ్బంది అయిపోతుంది. అందుకని చెప్పి ఇదిగో చూసారా, ఇక నేను కోసేటప్పుడు అయితే ఇక్కడ మా సతీష్ గారు అయితే సూపర్గా తీశారండి ఒక్క వీడియో. ఇంకా ఈ పువ్వులు కాడలు పొడుగ్గా ఎందుకు అంటే తామర పూలతో మాల అల్లుతారు. మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఇక్కడ కూర్చున్నారు కదండి, ఆవిడ అల్లుతున్నారు. వాళ్ళు ఇదివరకు మనకి వినాయక చవితికి ఇట్లా అల్లేసి అమ్మేవారు కొంతమంది, కానీ ఇప్పుడు ఎక్కడ మనం చూడట్లేదు. అదిగోండి అట్లా అల్లుతారని చెప్పి మనకి చూపిస్తున్నారు కదా. సో నేను కూడా ట్రై చేశాను, బట్ వచ్చింది కానీ అంత నీట్గా అయితే రాలేదండి. మీరు ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఇట్లా వెళ్ళి హ్యాపీగా మార్నింగ్ టైమ్ ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. అదిగోండి నేను అల్లుతానన్నారని చెప్పి అల్లమని చెప్పి సగం చూపించి నాకు సగం ఇచ్చారు. నేనైతే అల్లానండి. కానీ మోస్ట్లీ ఏమైందంటే చాలా ఎండ వచ్చిన తర్వాత పువ్వులు కదండి, కాడ అనేది చాలా పెలుసుగా ఉండి విరిగిపోతూ ఉన్నాయి. ఇంకా మార్నింగ్ టైం అయితే ఇలా కాదు, ఇంకా గట్టిగా ఉంటాయంట. ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇట్లా కాడకి మాలలాగా అల్లుతాం. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళినప్పుడు ఈ ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేశారా? కామెంట్ చేసేసుకోండి. బాయ్.